హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. మనందరం ఫుల్గా ఎదురు చూస్తున్న ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ కల్కి 2898 ఏడీ నుంచి ఒక చిన్న అప్డేట్. నిన్న 7:15 పిఎంకి స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ఐపీఎల్ లైవ్ మ్యాచ్లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత ట్విట్టర్ మొత్తం మోగిపోయింది. ఎక్కడైతే చూడాలి అండ్ యూట్యూబ్లో ఎందుకు అవైలబుల్గా లేదు, ఇలా ఎన్నో ట్వీట్స్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. తర్వాత 8:30కి వైజయంతి మూవీస్ యూట్యూబ్ ఛానల్లో అఫీషియల్గా రిలీజ్ చేశారు. అమితాబ్ గారిని అశ్వత్థామగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ వాజ్ ఫ్యాసినేటింగ్. టీజర్లోకి వెళ్తే ఒక చిన్న పిల్లాడు నా పేరు రాయ అంటూ స్టార్ట్ చేసి అండ్ ప్రతి లాంగ్వేజ్ మాట్లాడడం, బిగ్ బి శివుడికి పూజ చేస్తూ లేచి సమయం ఆసన్నమైంది అంతిమ యుద్ధానికి అని చెప్తూ ద్వాపర యుగం నుండి ఈ అవతారం కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామని అని చెప్పడం, ఆ టైంలోని విజువల్స్, బీజిఎం సూపర్గా ఉంది. అండ్ అసలు ఆ ప్లేస్ కూడా చాలా సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ మిస్టీరియస్గా అనిపించింది. అసలు అది ఎలాంటి ప్లేస్ అండ్ సుమారు 800 ఏళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అసలు ఏంటి, మొత్తం చాలా మిస్టీరియస్గా క్రియేట్ చేశారండి. బిగ్ బి అయితే ఋషిలాగా చేతిలో కర్ర పట్టుకుని ఇంకా శరీరం అంతా గుడ్డ పేలికలతో, కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం ద్వారా అశ్వత్థామ మణిని విరిచేస్తాడు కదా, ఆ ఆనవాళ్ళు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరికీ తెలుసు ద్వాపర యుగంలో బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో విడిచిపెట్టినందుకు శ్రీకృష్ణ అశ్వత్థామని కలియుగం వరకు నువ్వు జీవించే ఉండు అని శపించాడు. శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది అని కూడా చెప్పారు. మనకి కూడా తెలిసిన విషయమే, కల్కి అవతారం కలియుగాంతానికి ప్రతీకగా ఉంటుంది అని. సో అందుకని అశ్వత్థామ కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నట్టుగా తెలుస్తోంది. ఈ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు అందరికీ చాలా నచ్చింది అండ్ ఇంకొంచెం నిడివి ఉంటుంటే బాగుండేది అని నాకు అనిపించింది. డైరెక్టర్ నాగాశ్విన్ విజన్ ఇందులో బాగా కనిపిస్తుంది. నాకు ఈ మూవీ పైన అంచనాలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. కలుద్దాం మళ్ళీ మరొక మంచి వీడియోతో. హ్యావ్ అ గ్రేట్ టైమ్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిగ్ బి యాజ్ అశ్వత్థామ మీకెలా అనిపించారో కామెంట్ చేయండి.